ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా మాడు పగిలేలా ఉన్నాయి ఎండలు. 3 జిల్లాలకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది. సుమారు 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అని కూడా ఐఎండీ చెప్తోంది. 1-2 చోట్ల 49 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయని ఐఎండీ వార్నింగ్ ఇస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని ఐఎండీ చెప్తోంది. మే 23న రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది వడదెబ్బకు మరణించారు. ఇటు తెలంగాణలో వడదెబ్బకు 51 మంది మృతి చెందినట్లుగా చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఐఎండీ జాగ్రత్తలు చెప్తోంది. కొన్ని ప్రాంతాల ప్రజలకి వార్నింగ్ కూడా ఇస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా సూచిస్తోంది. దీనికి సంబంధించి యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. సూపర్ ఎల్నినో పవర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సర్కిల్లో రెడ్ జోన్ గా కూడా రెడ్ అలర్ట్ అక్కడ ప్రకటించినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో 49 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ప్రజలెవరూ బయటకు రాకుండా ఉంటేనే మంచిది, లేకపోతే మరణించేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట. తీవ్రమైనటువంటి వడదెబ్బకు గురవుతారు అని ఐఎండీ కూడా చెప్తోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు ఈ సూపర్ ఎల్నినో పవర్ యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మాక్సిమం టెంపరేచర్ ఏరియాస్ రాజమండ్రి, మచిలీపట్నం, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, అలాగే దాని పరిసర ప్రాంతాల్లో ఏ స్థాయిలో ఎండల తీవ్రత ఉంది అనేది కూడా ఐఎండీ ఒక మ్యాప్ రూపంలో కూడా అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ఏరియాల్లో 49 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దు అని కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. సూచనలు దాటిపోయాయి, ఇప్పుడు వార్నింగ్ల వరకు వచ్చాయి. ఏంటి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఆయా ప్రాంతాల్లో అనేటువంటి మాట అప్డేట్ చేయండి. మురళి, 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఎండలు చాలా ఇబ్బంది పెడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రజలు బయటికి రావాలంటేనే జంకేటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం చూసుకుంటే ఏపీ, తెలంగాణలో కూడా చాలా మంది ఈ వడదెబ్బ కారణంగా కూడా మృతి చెందినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గత ఏడాది కూడా గతంలో ఎప్పుడు లేనంత విధంగా కూడా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీలు, అలాగే 49 డిగ్రీల వరకు కూడా వెళ్లేటువంటి అవకాశాలు కనపడుతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఐఎండీ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారని చెప్పవచ్చు. ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో 3 జిల్లాలకు కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ. ముఖ్యంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు కూడా తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారని చెప్పవచ్చు. ఎవరు కూడా ఈ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎవరు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఎండ దెబ్బ కొడితే ఖచ్చితంగా అక్కడ మృతి చెందేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే మనకు 48 డిగ్రీల ఉష్ణోగ్రతలకు ఆ ప్రాంతంలో నమోదవుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అంటే బయటికి ఎండకు ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అత్యవసర పరిస్థితుల్లో కనుక బయటికి వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి తప్ప అసలు వెళ్లకుండా ఉండడమే మంచిదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తారని చెప్పవచ్చు. మే 23 అంటే నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే 21 మంది ఈ వడదెబ్బ కారణంగానే మృతి చెందినటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటే ఏ స్థాయిలో ఎండలు తీవ్రత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో చూసుకుంటే 35 లేదా లాస్ట్ 34 అట్లా డిగ్రీలు సెంటిగ్రేడ్స్ నమోదయ్యాయి. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఏకంగా 40 డిగ్రీలు, 45 డిగ్రీలు, దాదాపుగా అయితే 50 డిగ్రీలకు దరిదాపుల్లో వస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తుంటే ఒకంత ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏపీ వ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్నాయి. అదేవిధంగా తెలంగాణ చూసుకుంటే మనకు ఈ వడదెబ్బ కారణంగా 51 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. అంటే ఏపీ కంటే తెలంగాణలో కూడా ఈ ఎండల తీవ్రత అధికంగా ఉందని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకున్న గడిచిన ఈ కొద్ది రోజుల్లోనే 51 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వడదెబ్బ తగిలిన తర్వాత కూడా వారు కోలుకోలేకపోతున్నారు. తీవ్రమైనటువంటి జ్వరము, చాలా ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో కూడా ఆసుపత్రికి వెళ్ళినప్పటికీ కూడా ఆ వాంతులు, విరేచనాలతో పాటుగా వారు ఈ కోలుకోలేక మృతి చెందిన సందర్భాలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఎప్పుడు లేదు ఇంత తరహాలో ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా వాతావరణ శాఖ ఐఎండీ అధికారులు పూర్తిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ప్రాంతాల ప్రజలు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా పూర్తిగా అలర్ట్ జారీ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే గుంటూరు, పల్నాడు, బాపట్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడు మనకు 40 డిగ్రీల నుంచి 49 డిగ్రీలు నమోదయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు జాగ్రత్తగా ఉంటేనే తమ ప్రాణాలని కాపాడుకోగలరు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు
జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, ఎన్ని రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగబోతున్నాయనేటువంటి మాట ఆయా జిల్లాల్లో ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? అవేర్నెస్ కల్పించడం కావచ్చు, లేకపోతే ఆయా ఆసుపత్రుల్లో కానీ, లేకపోతే సిబ్బంది అంటే మెడిసిన్ కి సంబంధించి, లేకపోతే ఇతరత్ర అన్నిటిని కూడా ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటుంది అనేటువంటి మాట. దానికి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ ఉంది? మళ్ళీ పూర్తిగా కూడా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇటు ఆ ప్రభుత్వం కూడా అప్రమత్తమైందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రధానమైనటువంటి కూడల్లో మనం చూసుకుంటే కనుక ఎండవేడి తగలకుండా అక్కడ తలపందిర్లు వేయడంతో పాటుగా మజ్జిగ సెంటర్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా త్రాగునీటి వసతిని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో. దీనికి సంబంధించి ఎవరైతే డిహైడ్రేట్ అవుతుంటారో వారికి ముఖ్యంగా ఈ టాబ్లెట్స్ పంపించడానికి పిహెచ్ సెంటర్ల ద్వారా కూడా ఎవరైతే ఎండలకు ఎక్స్పోజ్ కాకుండా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుందో ఆ గ్రామ పరిసరాల్లో కూడా పూర్తిగా ఆ ఎండకు గురి కాకుండా ఒకవేళ ఎండ దెబ్బ తగిలితే కనుక ఎలా దాన్ని నివారించుకోవాలన్న అంశం పైన కూడా వైద్య అధికారులతో ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఈ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి వారికి ఆ రకంగా గైడెన్స్ కూడా ఇస్తారని చెప్పవచ్చు. ఈ ఉష్ణోగ్రతలు ఇంకా కొనసాగేటువంటి అవకాశం కనబడుతుందంటున్నారు. ఎందుకంటే క్రమంగా తగ్గాలి, ఈ మే మాసంలో పూర్తిగా తగ్గుతూ రావాలి, కానీ క్రమంగా పెరుగుతూ వస్తుంది. మనకు మార్చి 2వ వారం నుంచి కూడా ఎండల తీవ్రత మనకు మొదలైంది. ఏప్రిల్ లో కూడా అదే రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు మేలో చూసుకుంటే ఇంకా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా దాదాపుగా 21 మంది చనిపోయేటువంటి పరిస్థితి. అంటే చాలా ఇదిగానే ఉందని చెప్పాలి ఎండల తీవ్రత. ఈ నేపథ్యంలో కూడా ఈ ఎండల తీవ్రత మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉందంటున్నారు. ఎందుకంటే ఒకవైపు జూన్ మాసం రాబోతుంది, అయినప్పటికీ ఎండల తీవ్రత తగ్గాలి, కానీ ఏపీలో ఆ పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 48, దాదాపు 49 డిగ్రీలు అంటే దాదాపు 50 డిగ్రీల వరకు కూడా పూర్తిగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం చెప్తున్నటువంటి నిబంధనలు, జాగ్రత్తలు తూచే తప్పకుండా పాటించాలి. ఎవరు బయటికి వెళ్ళకూడదు. ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకున్నానికంటే ఎవరు బయటికి వెళ్లకుండా ఉంటే ఈ సమస్య నుంచి, ఎండల తీవ్రత నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. ముఖ్యంగా కాటన్ వస్తువులు ధరించి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎండకు వెళ్ళినప్పుడు గొడుగు కానీ లేకపోతే ఇతర అవసరాలను అంటే పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఎవరైతే రెడ్ జోన్ అలర్ట్ చేస్తారో ఆ ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్న ఏపీ వ్యాప్తంగా మాడు పగిలేలా ఎండలు అయితే ఉన్నాయి. 3 జిల్లాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా ప్రజలకు వార్నింగ్ అయితే ఇచ్చింది. సుమారు 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని కూడా ఐఎండీ చెప్తోంది. 1-2 చోట్ల 49 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వార్నింగ్ అయితే ఇస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని ఐఎండీ సూచిస్తోంది. మే 23న రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది వడదెబ్బకు మృతి చెందినట్లుగా సమాచారం. ఇటు తెలంగాణలో కూడా వడదెబ్బకు 51 మంది మరణించారు.